ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏది జరిగినా ముందు జగనే టార్గెట్ అవుతారు. జగన్నే విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు. గతంలో జగన్ అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు అంటారు. ఇప్పుడు అదే జగన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అన్నా లెజినోవా ఏం చేసింది? పవన్ సతీమణిగా, ఒక క్రైస్తవురాలిగా శ్రీవారిని దర్శించుకుంది, డిక్లరేషన్ ఇచ్చింది. డిక్లరేషన్ ఇచ్చి ఆమె శ్రీవారి ఆలయంలోకి వెళ్ళింది, స్వామివారిని దర్శించుకుంది, అంతకుముందు తలనీలాలు సమర్పించుకుంది, అన్నదానం ట్రస్ట్కి 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చింది. ఇంత చేశారు ఆమె పక్కా క్రిస్టియన్, అందరికీ తెలుసు. అలాగని జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్నే. మొన్న ఆయన డిక్లరేషన్ ఇవ్వమంటే ఆయన ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆయన అసలు తిరుమల వెళ్ళలేదు. ఇప్పుడు ఇది చాలామంది ఈ అంశాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఇచ్చారు. అలాగే మొన్న ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళ కుమార్తెను తీసుకెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ ఇప్పించి దర్శనం చేయించారు. సో ఇప్పుడు అన్నా లెజినోవా కూడా డిక్లరేషన్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి